కాళిదాస్ అనే ఈ పాత నేరస్తుడు ధనంజయరావుని హత్య చేయడానికి 6 గుళ్ల పిస్తోల్ ఉపయోగించాడు. ఆ పిస్తోల్ మీద వేలి ముద్రలు కాళిదాసు వేలి ముద్రలేనని వేలి ముద్రలు ఇప్పుడు తెలియపరిచారు. కాళిదాస్ హత్య జరిగిన ప్రదేశంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ధనంజయరావుని కాళిదాసే హత్య చేశాడని రుజువైంది కాబట్టి ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ జస్టిస్, ఇఫ్ ద కోర్ట్ పర్మిట్స్ మీ, I will appear as a defense lawyer. Yes, proceed. Fact is stranger than fiction, Mr. Justice. వాస్తవాలు కట్టుకథల కన్నా విచిత్రంగా ఉంటాయి. ఈ నెల 1వ తారీఖున హత్య చేయబడ్డ ధనంజయరావుని 1970వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ఈ కాళిదాసు హత్య చేశాడని 1971వ సంవత్సరం జనవరిలో ఈ కోర్టు వారు శిక్ష విధిస్తూ తీర్మానించారు. అయితే 14 సంవత్సరాల క్రితం హత్య చేయబడ్డ ధనంజయరావు, ఇప్పుడు హత్య చేయబడ్డ ధనంజయరావు, ఈ ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా ఉన్నారని మీ అభిప్రాయం. కానీ అప్పుడు హత్య చేయబడ్డ ధనంజయరావు వేలుముద్రలు, ఇప్పుడు హత్య చేయబడ్డ ధనంజయరావు వేలుముద్రలు ఈ రెండు ఒకే వ్యక్తికి సంబంధించినవని వేలిముద్రల నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. పరిశీలించారు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. ఎవరదా పొరపాటు? భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనన్న సాక్షులదా? దేవుడు ఈ పేదవాడి నుదుట రాసిన గీతగా, ఆ గీతని వంకర గీతతో కొట్టేయడానికి ప్రయత్నించిన కొట్టు వారి తీర్పుదా? ఆనాడు న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి ఈ పేదవాడి మీద హత్యానేరం మోపి శిక్ష విధించారు. మళ్ళీ అదే హత్యానేరానికి శిక్ష విధించబోతున్నారు. ఒకే వ్యక్తిని 2 సార్లు హత్య చేయడం సంభవమా? ఒకే హత్యకి 2 సార్లు శిక్ష విధించడం న్యాయమా? చెప్పండి మిస్టర్ జస్టిస్. మళ్ళీ ఇతనికి శిక్ష విధించేటట్లయితే కాలచక్రాన్ని వెనక్కు తిప్పి గడిచిపోయిన 14 ఏళ్ల జీవితాన్ని తిరిగి ఇవ్వండి. ధనబలంతో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు సంఘంలో పరపతిని పెంచుకోగలరు. అమాయకులైన పేద ప్రజల మీద అబద్ధపు నేరాలు మోపి తమ మాటలకు పదులు పెట్టి తాము చెప్పిందే నిజమని నమ్మించగలరు. అలా అన్యాయంగా బలైపోయిన పేద ప్రజలు న్యాయం కోసం కొండంత ఆశతో కొట్టుకొస్తారు. న్యాయ నిర్ణీతకు స్వపరిభేదాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ న్యాయదేవత కళ్లకు గంటలు కట్టారు. కానీ న్యాయ సూత్రాలకు విపరీతార్థాలు కల్పిస్తూ స్వార్థబుద్ధితో వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. న్యాయదేవతకి కళ్ళే కాదు, చెవులు కూడా వినిపించకుండా పోతున్నాయి. న్యాయస్థానాలను చీకట్లోకి లాగుతున్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే ప్రజల్లో న్యాయస్థానం మీద విశ్వాసమే లేకుండా పోతుంది. ఈ దేశం అరాచకంతో అల్లకల్లోలమైపోతుంది. సో రిమూవ్ ది బ్లాక్ టేప్ ఫ్రమ్ ది ఐస్ ఆఫ్ ది గాడెస్. ఈ న్యాయదేవత కళ్ళకు గంతలు విప్పేయండి. న్యాయదేవతను 2 కళ్ళతోనే కాదు, 1000 కళ్ళతో నిజానిజాల్ని నిశ్చితంగా పరిశీలించేటట్టు చేయండి. 100 హత్యలు చేసిన వాడిని విడిచిపెట్టొచ్చు, కానీ ఒక్క నిరపరాధిని శిక్షించకూడదన్నదే న్యాయశాస్త్ర మూల సిద్ధాంతం. న్యాయానికి ఊపిరిపోయండి. న్యాయానికి 1000 కాంతులు వెలుగునివ్వండి. న్యాయానికి ఊపిరిపోయండి. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్.